దేశంలో కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జనగణనలో కులాల లెక్కింపునకు దేశ ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరని న్యాయస్థానం పేర్కొంది. వెనుకబడ్డ కులాల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. ఇక విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇటువంటి పరిపాలనాపరమైన వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం ఎంత మాత్రం ఉండబోదని తేల్చేశారు. సమాజంలో వెనుకబడ్డ జనాభా వివరాలు, వారి సామాజిక స్థితిగతులు ఖచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా, వాటి సమర్థవంతమైన అమలుకైనా కులగణన అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది నేటి పరిస్థితుల్లో తప్పనిసరని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుతో దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలకున్న చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్టయింది.